విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. గత ఏడాది నవంబర్ 13న శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పిఎస్ లో కేసు నమోదైంది. శ్రీరెడ్డిని విచారించిన పోలీసులు 41A నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు పోలీసులు. అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఝాన్సీ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీరెడ్డి అయితే కొన్ని టీడీపీ నాయకులు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ పై కొన్ని అసభ్యకర పోస్టులు పెట్టారంటూ గత ఏడాది నవంబర్ నెలలో అంటే నవంబర్ 13వ తేదీన నెల్లిమర్లకు చెందిన కింతాడ కళావతి, ఈమె కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. అలాగే టీడీపీ నాయకురాలు. ఈమె అయితే నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ అయితే కేసు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో అయితే తమిళనాడులో ఉంటున్న శ్రీరెడ్డికి అయితే స్వయంగా వెళ్లి నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే నటి శ్రీరెడ్డి పూసపేట పోలీస్ స్టేషన్ కి అయితే విచారణకు హాజరయ్యారు. ఏదైతే పోలీసుల ముందు దీనికి సంబంధించిన వివరాలను వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను విచారించిన పోలీసులు కోర్టు ఆర్డర్ ప్రకారం అంటే వచ్చేటప్పుడు కూడా ఆమె కోర్టును ఆశ్రయించిందో కోర్టు ఆర్డర్ తో వచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆర్డర్ ప్రకారం అయితే 41A నోటీసులు ఇచ్చే శ్రీరెడ్డిని పంపించారు. అవసరమైతే మళ్లీ విచారణ రావాలని అయితే శ్రీరెడ్డికి తెలిపారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ఒక టీడీపీ నాయకుడు అంటే కింతాడ కళావతి, ఈమె నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. గతంలో అంటే గత ఏడాది నవంబర్ లో శ్రీరెడ్డిపై అయితే కేసు నమోదు చేయడం జరిగేదో ఏదైతే తమ నాయకులు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ పైన అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారని దీనికి సంబంధించి పార్టీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. అలాగే శాంతి భద్రతలు కలిగిస్తున్నారు. తమ నాయకుల పట్ల అసభ్యంగా ఈ పోస్టులు ఉన్నాయంటూ ఆమె అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే కించపరిచే తమ నాయకులను గౌరవ మర్యాదలు భంగంగా వాటికెళ్లారు. అలాగే కించపరిచే విధంగా అయితే ఈ వీడియోస్ కానీ అలాగే ఇతర పోస్టులు కానీ ఉన్నాయంటూ ఈ కేసులో అయితే పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఈ రోజు అయితే నేపథ్యంలో ఈ రోజు పూసపేట పోలీస్ స్టేషన్ కి అయితే విచారణకు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత 41A నోటీస్ ఇచ్చి ఆమె పంపించారు. అలా అవసరమైతే మళ్ళీ పిలుస్తాం, మళ్ళీ మీరు విచారణ రావాల్సి ఉంటుందిగా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. రైట్, థాంక్యూ నాయుడు.